రేపు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు కార్మిక లోకానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఇందిరమ్మ రాజ్యంలో కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందన్నారు భట్టి. ప్రజా సర్కార్ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే శ్రామిక వర్గం కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా సింగరేణి చరిత్రలో నిలిచిపోయేలా కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు భట్టి. సహజ మరణం పొందిన కార్మికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ కొండంత అండగా నిలుస్తున్నామన్నారు భట్టి విక్రమార్క. గనుల్లో ప్రాణాలకు తెగించి పనిచేసే కాంట్రాక్టు కార్మికుల కష్టాన్ని గుర్తించి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా వారికి 5,000 బోనస్ అందించడమే కాకుండా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేసి కార్మిక బిడ్డలకు ఉపాధి కల్పించామన్నారు. ఇంధన శాఖ పరిధిలోని ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలలో పనిచేసే ఉద్యోగులకు సైతం 1 కోటి ప్రమాద బీమాను వర్తింపజేస్తూ సర్కారు భరోసా ఇచ్చిందన్నారు డిప్యూటీ సీఎం. ఆర్టీసీలో గత ప్రభుత్వ అణచివేత ధోరణిని పక్కన పెట్టి కార్మిక ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తున్నామన్నారు భట్టి. కార్మికుల హక్కులను కాపాడేందుకు యూనియన్లను పునరుద్ధరించడంతో పాటు త్వరలోనే ఎన్నికలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నామన్నారు. వారు 32 ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు సర్కార్ కృతనిశ్చయంతో ఉందన్నారు భట్టి విక్రమార్క. ఇక ఆధునిక కాలంలో పెరుగుతున్న గిగ్ వర్కర్ల రక్షణ కోసం 5 లక్షల ప్రమాద బీమాతో కూడిన ప్రత్యేక సంక్షేమ బిల్లును తీసుకువచ్చామన్నారు. అలాగే గల్ఫ్ దేశాలకు వలస వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని చెప్పారు డిప్యూటీ సీఎం. మేడే స్ఫూర్తితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ప్రతి కార్మికుడికి సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు డిప్యూటీ సీఎం.